హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే ఒక వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి, క్లీనింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా నా బర్త్డే నెక్స్ట్ డే, నా బర్త్డే థర్స్డే అయింది కదా, ఫ్రైడే రోజు వ్లాగ్ ఇది. అసలు ఆ నెక్స్ట్ డే ఇల్లు అయితే ఎంత చిందరవందరగా ఉందంటే అసలు నాకు ముందు చిరాకు వచ్చేసింది. సో ఇల్లంతా ముందు క్లీన్ చేసుకుని అరేంజ్ చేసుకుని ఆ తర్వాతే మిగిలిన పనులు చేయాలనిపించింది. కాకపోతే ఫస్ట్ మన బాధ్యతలు ఉంటాయి కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి కావాల్సిన స్టఫ్ అంతా ప్రిపేర్ చేసి ఇవ్వాలి, లంచ్ బాక్స్ కానీ స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ. సో వాళ్ళనైతే అవన్నీ ప్రిపేర్ చేసి పంపించి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మొదలెట్టాను క్లీనింగు. పని చేయాలంటే ఎనర్జీ కావాలి కాబట్టి ముందు కొంచెం ఏదన్నా తినేస్తే యాక్టివ్గా పనులు అయితే చేయగలం కదా. ఇంకా ముందు రోజు నైట్ కేక్ కటింగ్ అయింది కదా, ఆ కేక్ అంతా వాటికి వీటికి అంటి అసలు చాలా చిరాకుగా ఉంది. సోఫా కవర్లు కూడా మాసిపోయినట్టు అయ్యాయి. ముందు ఇవన్నీ తీసి వాష్ చేసి వేస్తే కానీ ఆ ప్రశాంతత ఉండదు నాకైతే. సో అందుకని చెప్పి ఫ్రైడే అయినా సరే కానీ ఇంక ఈ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చాక నేనైతే కొంచెం లేజీ అయిపోయానులేండి, ఇంటి మీద కొద్దిగా ఫోకస్ తగ్గింది. ఇంకా బట్ నాకే అసలు చిరాకు వచ్చేసింది అనమాట చూసేసరికి. ఇంకా అందుకని చెప్పి ముందు ఈ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పూజ అవి కూడా ఏం అవ్వలేదు. ఇల్లు ఇలా పెట్టుకుని పూజ చేసుకున్నా నాకు ఎందుకు అంతగా అనిపించదు. ఇల్లు క్లీన్గా ఉండి అప్పుడు పూజ చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ ఈ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. మిగిలిన రూమ్లు ఎలా ఉన్నా ముందు లివింగ్ రూమ్ క్లీన్గా ఉందనుకోండి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా క్లీనింగ్ అన్నది నేను లివింగ్ రూమ్ నుంచే స్టార్ట్ చేస్తాను. ఇది అయ్యాక నెక్స్ట్ బెడ్రూమ్, ఆ తర్వాత ఫైనల్గా కిచెన్కి వెళ్తాను. ఎందుకంటే కిచెన్ అన్నది మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది. సో అందుకని చెప్పి ముందు ఇవైతే స్టార్ట్ చేస్తాను. సోఫా కవర్లు అవన్నీ తీసేసాను కదా, టీపై మీదవి ఇవన్నీ ఫస్ట్ వాష్కి అయితే వేసేస్తున్నాను. నా క్లీనింగ్ ఇవన్నీ అయ్యేలోగా వాషింగ్ అయిపోతుంది, త్వరగా డ్రై అయిపోతాయి కదా ఇవన్నీ నెట్టవే కాబట్టి. సో మళ్ళీ వేసేసుకోవచ్చు ఫాస్ట్గా. పని చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ప్లానింగ్తో చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇంకా 1 by 1 ఇప్పుడు ఈ పని చేస్తున్నాం కదా, దాని తర్వాత ఏ పని చేస్తే ఫాస్ట్గా అవుతుంది, మనకి ఎఫిషియెంట్గా ఉంటుందని చెప్పి ఆలోచించుకుంటూ చేసుకున్నాం అనుకోండి, మనకి పని చేసిన భారం ఉండదు, చక్కగా ఇల్లు కూడా క్లీన్ అయిపోతుంది. ఇంకా నేనైతే సోఫా కవర్లు అవి తీసేసాను కదా, సో ముందు వాషింగ్ మిషన్ వేసేసాను. ఇంకా తర్వాత మళ్ళీ క్లీనింగ్కి వచ్చాను. ఎందుకంటే ఈలోగా వాషింగ్ మిషన్ సైకిల్ అవుతుంది, చక్కగా నాకు అవి వాష్ అయిపోతుంది. ఈ పని అంతా అయ్యాక డ్రై చేసుకోవచ్చు. ఇవంతా అయ్యాక వాషింగ్ మిషన్ వేయాలి అని వెయిట్ చేశాను అనుకోండి, ఈలోగా టైం వేస్ట్ కదా. సో అందుకని చెప్పి ఇంకా అవైతే ఫస్ట్ వాషింగ్ మిషన్ వేసేసి మళ్ళీ బెడ్రూమ్కి వచ్చాను. ఇక్కడైతే బెడ్షీట్స్ అవి ఏం చేంజ్ చేయట్లేదండి, 2-3 డేసే అయిందనమాట మార్చి. అందుకని జస్ట్ వాటిని దులిపేసి మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటున్నాను. పొద్దున్నే సర్దితేనే ఈ బెడ్, లేదంటే ఇంకా పిల్లలంతా వెళ్ళాక కానీ దీని దగ్గరికి రాలేము. ఇంకా పొద్దున్నే ఈ లంచ్ బాక్సులు హడావుల్లో టైం అసలు తెలియదు కదా, లేవగానే సర్దేసుకుంటాను. ఎప్పుడన్నా ఒక్కొక్క రోజు ఇలా కుదరినప్పుడు ఇలా పోస్ట్పోన్ చేస్తాను. అందరం ఇంటిని అందంగా ఉంచుకోవాలనే చూస్తాం కదండి, బట్ సమ్ టైమ్స్ అయితే ఇలా అవుతూ ఉంటుంది కదా చిందరవందర. కానీ మళ్ళీ దాన్ని అంతా చక్కగా రీఅరేంజ్ చేసుకుని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసామనుకోండి ఎంత హాయిగా హ్యాపీగా అనిపిస్తుందో కదా. ఇంక ఇవి చూసారా, ఈ టాప్స్ ఎప్పటి నుంచో అలా పక్కన ఒక కవర్లో ఉన్నాయన్నమాట. బీరువాలోకి వెళ్ళాయి, మళ్ళీ వాటికి మ్యాచింగ్ లెగ్గిన్లు కొనటం కోసం తీసాను. ఆ తీసిన వాటిని అలా బయటే ఉంచేసాను. ఒక్కొక్కసారి అలా మనకి తెలియకుండానే ఆ బద్ధకం అలా ఆవహించేస్తుంది కదా, తీసిన వాటిని మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టడానికి గుర్తుండదు ఒకటి. ఏముందిలే అనుకుని ఒక్కోసారి లైట్ తీసుకుంటాం. అట్లా నేను వాటి విషయంలో అలా ఉన్నాను. ఇంకా అవన్నీ తీసి ఆ పైన కవర్లు అవన్నీ తీసేసి ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను. ఐరన్ చేసి బీరువాలో పెట్టేస్తాను. ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా బయట ఉంటే డస్ట్ పట్టేస్తుంది కదా, సో దాన్ని కూడా బీరువాలో పెట్టేసుకోవాలి. పైన కవర్ అది ఒకటి ఉంది, ఇంకా అది తీయలేదనమాట. రెగ్యులర్గా వాడను అనుకున్న వాటన్నిటిని బీరువాలో పెట్టేస్తానులేండి. బ్యాగ్స్ని బయట ఉంచితే దుమ్ము పట్టేస్తాయి కదా. సో అలా బెడ్రూమ్ క్లీనింగ్ కూడా అయిపోయిందండి. లివింగ్ రూమ్ అయిపోయింది, బెడ్రూమ్ అయిపోయింది. ఇంకా ఇదిగోండి కిచెన్ చూసారా, ముందు రోజు నైట్ బర్త్డేకి బయట నుండే తీసుకొచ్చాం ఫుడ్, ఇంట్లో ప్రిపేర్ చేసింది లేదు. బట్ అయినా కానీ అన్ని గిన్నెలు వచ్చేసాయి. అంటే తిన్నాం కదా, ఆ ప్లేట్స్ అవి సర్వ్ చేసిన బౌల్స్ అవి ఉన్నాయి. మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను కదా, ఆ గిన్నెలన్నీ ఉన్నాయన్నమాట.
ముందు రోజు నైట్ 7 కల్లా కిచెన్ అంతా క్లీన్ చేసుకుని చక్కగా క్లీన్గా పెట్టేసుకున్నాను నీట్గా. మళ్ళీ ఆ తర్వాత డిన్నర్ చేశాక ఇంకా అప్పటికైతే లేట్ అయిపోయిందని అవైతే క్లీన్ చేయలేదు. సో ఆ గిన్నెలు ఈ గిన్నెలు కలిపి సింక్ అయితే నిండిపోయింది. అలాగే ప్లాట్ఫామ్ కూడా క్లమ్జీగా ఉంది. ముందు ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలు అయితే అమ్మ వాష్ చేస్తుందిలేండి, నన్ను చేయనివ్వట్లేదు. సో నేనైతే స్టవ్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకుంటే ఇంకా అమ్మ గిన్నెలు వాష్ చేస్తుంది. ఇంకా తర్వాత ఇల్లు క్లీనింగ్ మాపింగ్ ఇవన్నీ చేసేసుకోవచ్చు అని చెప్పి మెయిన్గా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాక ఇల్లు ఊడ్చి మాప్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఎందుకంటే ప్లాట్ఫామ్ మీద మనకి రకరకాల స్టఫ్ ఉంటూ ఉంటుంది కదా, సో అదంతా క్లీన్ చేసుకున్నప్పుడు మళ్ళీ కింద పడతాయి. సో నేనైతే కిచెన్ క్లీన్ చేశాక ఇల్లు ఓడవటం కానీ మాపింగ్ కానీ చేస్తాను. ఇంక ఇక్కడ డస్ట్బిన్ చూసారా ఎంత నిండిపోయిందంటే స్టఫ్ మామూలుగా లేదు. ఇంకా గిన్నెలది కూడా ఖాళీ చేసుకుంటున్నాను. ఆ టబ్ కూడా ఉన్నాయన్నీ తీసేస్తే మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకోవచ్చు కదా. కొంచెం లేజీగా ఉండి ఒక్కొక్కసారి పనులు పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంకి పర్లేదులే అనుకుని చేస్తాము, కానీ ఆ నెక్స్ట్కి చేయాల్సింది మనమే డబుల్ అయి కూర్చుంటుంది. సో అట్లా ఈరోజు నా పరిస్థితి అలా ఉందనమాట. నైట్ చేయాల్సిన ప్రాపర్ క్లీనింగ్ చేయలేదు, లివింగ్ రూమ్ అది సర్దలేదు, కిచెన్లో గిన్నెలు అవి కూడా వాష్ చేయలేదు, పొద్దున్న లేవగానే వెంటనే బెడ్ సర్దలేదు. సో దాని పర్యవసానం అనమాట ఇదంతా. ఇప్పుడు ఇంత పని కూర్చుంది, ఒకటికొకటి యాడ్ అయిపోయి ఇన్ని పనులు అయిపోయాయి. ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటే అసలు ఈ పని ఉండేదే కాదు. సో అలా 1 by 1 అన్నీ చేసేసుకుని ఇల్లు క్లీనింగ్ మాపింగ్ కూడా అయిపోయాక ప్రశాంతంగా ఇదిగోండి పూజ అయితే చేసుకున్నాను. ఎంత హాయిగా అనిపిస్తుందోనండి ఇల్లంతా డస్టింగ్ చేసుకున్నాక ఇలా దీపం పెట్టుకుని ధూపం వేసుకుంటే అస్సలు ఇక మన ఇల్లు కన్నా వేరే స్వర్గం లేదనిపిస్తుంది. నాకైతే అంత హాయిగా అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇల్లంతా ధూపం వేసుకుంటాను. మీలో ఎంతమంది ఇలా బీరువాకు కూడా ధూపం ఇస్తారండి? ఇంకా నాకైతే అలవాటైపోయింది, అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ప్రతి రూమ్లోనూ కిచెను, బెడ్రూమ్స్, ఇంటి బయట అన్ని చోట్ల ధూపం వేసుకుంటాను. పాజిటివ్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎంత పని చేసినా ఆ తర్వాత ఇలా ప్రశాంతంగా పూజ చేసుకుని ధూపం వేసుకున్నాం అనుకోండి, చేసిన కష్టం అంతా వెళ్ళిపోయి మనసుకు చాలా ప్రశాంతత అయితే వస్తుంది. ఇంట్లో అలా దీపం వెలుగుతూ ఇలా ధూపంతో దేవుడి పాటలతో ఉంటే ఎంత కళకళలాడుతూ ఉంటుందో ఇల్లు మాత్రం. ఇంకా క్లీనింగ్ అయిపోయింది, ప్రశాంతంగా పూజ కూడా చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత వంట పని ఉంటుంది కదా, పొద్దున్నే పిల్లల వరకే చేశానులేండి, వాళ్ళకైతే ఆకుకూర రైస్ చేసి ఇచ్చాను. ఇంక ఇప్పుడు మా కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఒక్కదాన్ని ఉంటే కనుక పొద్దున పిల్లలకు చేసిందే నాకు కూడా చేసుకుని మేనేజ్ చేస్తాను. ఇంకా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, సో అందుకని చెప్పి మళ్ళీ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ దొండకాయలు అయితే అసలు కూర కొయ్యడానికి టైం టేకింగ్, కూర ఉడకడానికి కూడా టైం టేకింగ్. నేనైతే తెచ్చిన కూరగాయలు అన్నిట్లోకి లాస్ట్కి దొండకాయలు వండుతాను అనమాట. అంత కొంచెం టేస్ట్ బాగుంటుంది కానీ బట్ ఈ ప్రాసెస్, ఈ కొయ్యటం, ఈ మగ్గడం చాలా టైం టేకింగ్ కదా. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఫైనల్గా దొండకాయలు ఉన్నాయి, ఇంకా వాటితోనే కూర పచ్చడి చేద్దామని కట్ చేసుకుంటున్నాను. నేనేమో ముందు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అలా నాకు ఇష్టం ఉండదు, సో ఎప్పటికప్పుడే కట్ చేస్తాను. ఇంకా తప్పదు, టైం టేకింగ్ అయినా కానీ కొన్నిసార్లు అయితే అలా మేనేజ్ చేస్తాను. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే మాత్రం ముందు రోజు నైట్ కట్ చేసుకుని బయటే ఉంచుతాను. దొండకాయలు బెండకాయలు బయట ఉంచినా ఏం కాదు, వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఒక దొండకాయ మాత్రమే కట్ చేసి పెట్టుకుంటానులేండి. బెండకాయ అయినా కూడా అప్పటికప్పుడే కట్ చేసి కూర ప్రిపేర్ చేస్తాను. ఇంకా పచ్చళ్ళలోకి అయితే కొబ్బరి ముక్కల కోసం ఇదిగోండి ఇవి తీసుకున్నాను. ముందు రోజు కొబ్బరికాయ కొట్టాను కదా, సో అవన్నమాట. ఆ కొబ్బరి చిప్ప మనకి ఈజీగా వచ్చేయాలి అంటే ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే చక్కగా ఇలా అచ్చుగా వచ్చేస్తుంది కొబ్బరి చిప్ప నుంచి, షెల్ నుంచి ఊడి. ఇంకా దొండకాయ పచ్చడి కోసం అయితే దొండకాయలు, టమాటా, పచ్చిమిర్చి వేసుకున్నాను. దానిలో కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, కొద్దిగా చింతపండు కూడా వేసి మగ్గనిస్తున్నాను. అవి ఆల్మోస్ట్ మగ్గాయి అనుకున్నాక లాస్ట్కి కొబ్బరి ముక్కలు వేస్తాను. కొబ్బరి ముక్కలు ఏంటంటే ఎక్కువ వేగక్కర్లేదు, కొంచెం అలా జస్ట్ వేడైనా సరిపోతుంది. సో ఇంకా దొండకాయ పచ్చడి కోసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా కూర కోసం అయితే ఒక పక్కన ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. చాలా బాగుంటుందండి దొండకాయ పచ్చడిలో ఇలా కొబ్బరి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది.
రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ బట్ ఇంకా నాకు టైం లేక ఇవాళైతే మిక్సీలోనే చేసేసాను. ఇంకా అవైతే మగ్గుతూ ఉన్నాయి కదా, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పని ఇంకొక పని ఇదేనండి. ఇది నేను అమెజాన్లో బుక్ చేసి కూడా 1 ఇయర్ పైన అయిపోతున్నట్టుంది. యాక్చువల్గా నేను ఇది బ్లాంకెట్స్ కోసం బుక్ చేశాను ఈ బ్యాగ్. ఇంకా సీజన్ అయిపోయాక అంటే వింటర్ అవి అయిపోయాక బ్లాంకెట్స్ దీనిలో పెట్టేయచ్చు అని చెప్పి, మా పిల్లలేమో అసలు వాటిని వదలటం లేదు. సమ్మర్ అయినా వింటర్ అయినా రెయినీ అయినా వాటిని యూజ్ చేస్తున్నారు. సరే కదా అని చెప్పి దాన్ని అలా పక్కన పెట్టేశాను. అయితే నాకు గుర్తొచ్చి అనిపించింది, దీనిలో లాంగ్ ఫ్రాక్స్ పెట్టేయచ్చు కదా. బీరువా అసలు ప్లేస్ అంతా ఈ క్యాన్ ఉంటుంది కదా లాంగ్ ఫ్రాక్స్కి, వాటి వల్ల ప్లేస్ అంతా ఆక్యుపై చేసేస్తున్నాయి. ప్లస్ ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది కదా ఆ క్యాన్ నుంచి. ఇంకా వాటిని ఇలా ఈ బ్యాగ్లో పెట్టేస్తే ప్లేసు కలుస్తుంది, అలాగే ఆ స్మెల్ కూడా రాకుండా ఉంటుందని చెప్పి అనుకుని కూడా 1 మంత్ అవుతుంది కానీ ఇంతవరకు ఆ పని అయితే చేయలేకపోయాను. ఇంక ఇప్పుడైతే గుర్తొచ్చింది. సో ఇంక ఇప్పుడు ఆరాంగానే ఉన్నాను కదా అని చెప్పి ఇంకా ఆ పని అయితే పెట్టేసుకున్నాను. మాకేమో ఇంటికి వుడ్ వర్క్ లేదు కదండి, కొంచెం ఈ స్టోరేజ్ అది కొద్దిగా ఇబ్బందే అనిపిస్తుంది పిల్లలు పెరిగే కొద్దీ. ఎందుకంటే మనం వాళ్ళకేమో ఈ ఫంక్షన్ వేర్ ఇవి కొంటూనే ఉంటాము, అవేమో వేసేది తక్కువ బట్ ప్లేస్ మాత్రం ఎక్కువ తీసుకుంటాయి బీరువాలో. అలా అని కొనకుండాను ఉండలేము. ఇంకా సరే కదా అని చెప్పి ఈ బ్యాగ్ ఆలోచన వచ్చిందనమాట. ఇంకా క్యాన్ ఉన్నవన్నీ ఇలా పెట్టేసుకుంటే బీరువాలో బోల్డ్ ప్లేస్ వస్తుంది. మెయిన్గా ఆ స్మెల్ని కూడా కొంచెం మనం అవాయిడ్ చేయొచ్చు అని చెప్పి ఇంక ఇలా అయితే సర్దుతున్నాను. ఇంకా వేరే ఆర్గనైజర్స్ అవి తీసుకుని సర్దొచ్చు, బట్ మాకేంటంటే ర్యాక్స్ అవి కూడా చిన్నవి. ఇంకా నాకేమో అటకల మీద పెట్టడం అది అంత నచ్చదు. సో అందుకని చెప్పి ఇలా ఈ బ్యాగ్లో పెట్టేసి దీన్ని మంచం కిందో లేదంటే ఏదైనా ర్యాక్లో ఒక సైడ్కో పెట్టేస్తే చక్కగా ఇన్సెట్ అయిపోతుంది. కనిపించదు కాబట్టి నాకు కూడా అంత చిరాగ్గా అనిపించదు. ఇంకా చూసారా ఇవన్నీ క్యాన్ ఉన్నవి. ఇంక ఈ డ్రెస్ గుర్తుపట్టారా అండి, లాస్ట్ నా బర్త్డే డ్రెస్సు. అప్పుడు తప్ప మళ్ళీ ఇంతవరకు వేయలేదు. అసలు ఎంత ముచ్చటపడో కొనుక్కున్నాను, చూడగానే నచ్చేసిందని చెప్పి. బట్ మళ్ళీ అది వేసే అకేషన్ రాలేదు. చూడాలి ఎప్పుడు వేసుకోవాలో. ఏమన్నా నైట్ టైం ఫంక్షన్స్ అవి ఉంటే వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. చూడాలి, నేను ఇంకొకసారో 2 సార్లు వేస్తానేమో, ఆ తర్వాత ఇంకా మా అమ్మాయికే వెళ్ళిపోతుంది ఈ డ్రెస్ అయితే. అంతే కదా, బాగా ఇష్టంగా కొనుక్కున్నవి కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టి కొనుక్కున్న డ్రెస్సుల్ని మా అయితే 2-3 సార్లు కన్నా వేయలేమండి. అదే తక్కువ కాస్ట్లో కొనుక్కున్న డ్రెస్సును మాత్రం ఎంత వాడేస్తామో. ఇష్టపడి ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కున్న డ్రెస్సునేమో అలా పెట్టేస్తాము, మామూలుగా కొనుక్కున్న డ్రెస్సునేమో మొత్తంగా వాడేస్తాము. సో ఇలా ఈ ఫంక్షన్ వేరు పార్టీ వేరు మాత్రం చాలా ఉన్నాయి. పిల్లలు వాడేది తక్కువ బట్ ఇంకా అలా పేరుకుపోతున్నాయి అన్నమాట. ఇంకా జస్ట్ క్యాన్ ఉన్నాయి మాత్రమే పెడుతున్నానులేండి. ఇంకా కొన్ని మాత్రం అలాగే బీరువాలో ఉంచేశాను. ఆ బీరువాని కూడా అసలు మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవాలి, అంతా క్లమ్జీగా అయిపోయింది. పైగా ఈ సెలవుల్లో పిల్లలు అవి ఇవి తీయటం, మళ్ళీ వాళ్ళు అటు ఇటు సర్దడం, ఇంకా చాలా క్లమ్జీగా అయిపోయింది. బీరువాని కూడా ఒక్కసారి ప్రాపర్గా మళ్ళీ సర్దుకోవాలి. మరి ఏమున్నాయో ఏం లేవో తెలియనన్ని బట్టలు కొనను కానీ బట్ అయినా ఆడపిల్లలంటే కొన్ని ఉంటాయి కదా, సో అలా అన్నీ మిస్ మ్యాచ్ అయిపోతున్నాయి అనమాట. ఒక పేరులోకి ఇంకో పేరు వచ్చి దూరేస్తుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ అవన్నీ తీసి సర్దుకోవాలి, ఒకరోజు ఆ పని కూడా పెట్టుకోవాలి. ఇంక ఇలా ఈ పార్టీ వేరీ కావాలనుకున్నప్పుడు జస్ట్ ఈ బ్యాగ్ తీసుకుని పెట్టుకుంటే చాలు, దానిలోనే అన్నీ ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది వెతుక్కోవడానికి కూడా. ఇంకా పిల్లల లంగాలు, ఈ ఫ్రాక్సు, కొన్ని గాగ్రాసు, లెహెంగాసు జస్ట్ క్యాన్ ఉన్నాయి మాత్రం పెట్టేశాను. సరిపోయింది చక్కగా బ్యాగ్ కూడా పర్ఫెక్ట్గా. సో ఇలా అండి, మార్నింగ్ నుంచి క్లీనింగ్ ఆర్గనైజింగ్తో అయిపోయిందనమాట ఆఫ్టర్నూన్ వరకు. ఇంకొక పక్క చక్కగా అవి వేగిపోయాయి. ఇంకా దొండకాయ కూడా చట్నీగా చేసుకున్నాను. ఇంకా అవి చల్లగా అయ్యాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసేసి. తాలింపు కూడా పెట్టుకుంటున్నాను, తాలింపు వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. దొండకాయ ఫ్రై అయిపోయింది, దొండకాయ రోటి పచ్చడి కూడా చక్కగా అయిపోయింది. ఎమ్మీగా లంచ్ చేసేయటమే. ఇంకా చేయాలనుకున్న పనులు కూడా అయిపోయినాయి, చక్కగా అవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను హ్యాపీగా. ఒక్కొక్కసారి అలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసేయాలని చెప్పి. సో అట్లా ఎప్పటి నుంచో చేయని పని ఇవాళ చక్కగా కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.
మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.